దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు. కొత్త బస్సులైతే కొన్నారు, కానీ రోడ్డెక్కలేదు. వివిధ కారణాల తెలంగాణలో ప్రారంభానికి అవి నోచుకోకపోవడంతో ఆర్టీసీ డిపోల్లోని అవి దుమ్ము పట్టిపోతున్నాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో నష్టాల భర్తీకి అవి అదనపు భారంగా మారిపోతున్నాయి. త్వరలోనే తెలంగాణలో కొత్త బస్సులు వస్తున్నాయి. అందులోనూ మినీ బస్సులతో మెరుగైన సౌకర్యాలు కల్పించి అదనపు ఆదాయం సమకూర్చుకుంటాం. కొత్త ప్రణాళికలతో నష్టాల భర్తీకి రంగం సిద్ధమైందంటూ టీఎస్ఆర్టీసీ చెప్పుకుంటూ వచ్చింది. ఇందుకు తగ్గట్టుగా కొత్త బస్సుల్ని కూడా సంస్థ కొనుగోలు చేసింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు 100 మినీ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయి. వీటికి అదనంగా మరో 250 కొత్త బస్సులు కూడా ఉన్నాయి. సూపర్ లగ్జరీ, ఇంద్రా మినీ, ఏసీ బస్సులు, నాన్ ఏసీ మినీ బస్సులు గతేడాది డిసెంబర్ నుంచి విడతల వారీగా వచ్చాయి. కానీ ఏం లాభం? వీటిలో ఒక్కటి కూడా ఇంతవరకు రోడ్డెక్కలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడంటూ కొన్ని రోజులు, కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకటం లేదంటూ మరికొన్ని రోజులు, ఇలా ఆర్టీసీ అధికారులు బస్సుల ప్రారంభాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. సాధారణంగా డిపోలకు చేరిన బస్సులు నంబర్లు నమోదు చేసుకున్న 15 రోజుల్లో రోడ్లపైకి రావాలి. మొత్తం 1300 బస్సుల కోసం 350 కోట్లు ఖర్చు చేశారు. అవి సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి మాత్రం నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలం చెల్లిన డొక్కు బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికులకు భరోసా కల్పించేందుకు ఏసీ బస్సులతో వేసవిలో ఆక్యుపెన్సీ పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు దసరాకే హోమ్ టు హోమ్ పేరుతో ప్రారంభిస్తామన్న మినీ ఏసీ బస్సులు సిద్ధమయ్యాయి. ట్రయల్ రన్ కూడా ముగిసింది. పెళ్లిళ్ల సీజన్లో వీటికి మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేశారు. సీజన్లో ప్రారంభిస్తే అప్పు చేసి కొన్న బస్సుల ఇన్స్టాల్మెంట్లైనా గట్టెక్కేవని అంటున్నారు కార్మికులు.